హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు పవి నాగమణి వ్లాగ్స్. నేను పెద్దమ్మ అయితే మెంతికూర దంచుతున్నాం. మధ్యాహ్నం టైం అయిందనమాట. మెంతికూర టమాటా కర్రీ చేయడానికి అయితే మెంతికూర దంచుతున్నాం ఫ్రెష్గా. ఇది పెద్దమ్మ వాళ్ళ మినీ ఫామ్లో అనమాట. చాలా బాగుంటుంది అసలు. అక్కడైతే ప్లేసు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి ఎదురుగా ఖాళీ ఫ్లాట్ అనమాట. దాన్ని మంచిగా క్లీన్ చేసుకుని అన్ని రకాల కూరగాయల మొక్కలు వేశారు. ఆకుకూరలు, అరటి చెట్లు కూడా ప్రతి ఒక్కటి వేసారు అనమాట. ఆకుకూరలు అయితే పాలకూర, బచ్చల కూర, చుక్కకూర, మెంతికూర, తోటకూర ఇవైతే ఉన్నవి. కూరగాయల మొక్కలు అయితే బెండకాయ, వంకాయ, టమాటా, బీన్స్ కూడా ఉన్నాయి అన్నమాట. పొట్లకాయ, గోంగూర కూడా ఉంది. కాకరకాయ, టమాటాలు కూడా ఉన్నాయి. అంతకుముందు వర్షం బాగా వచ్చింది అనమాట, 3 days నాన్ స్టాప్గా. ఇది కొంచెం ఫ్లాట్ డౌన్ ఉండడం వల్ల వాటర్ అయితే ఆగినాయి. వాటర్ ఆగడం వల్ల బాగా నాని మొక్కలు కొన్ని మొత్తం కింద పడిపోయినాయి. టమాటా చెట్లు అయితే చాలా దాదాపు ఒక 20 kgs వెళ్తాయి అనమాట. అన్నీ కాసినాయి. వర్షం రావడం వల్ల చిన్న చిన్న కాయలు మొత్తం కింద పడిపోయినాయి. మొత్తం ఆగమైపోయినాయి అనమాట. తర్వాత బాగా వర్షం తగ్గిపోయిన తర్వాత వర్షాలు బాగా వచ్చేసి తగ్గిపోయినాయి అనమాట. తర్వాత కొంచెం మంచిగా అయిన చెట్లు అయితే అరటి చెట్లు కూడా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇది ఇంటికి ఎదురుగా పెద్దమ్మ ఇంటికి ఎదురుగా ఫ్లాట్ ఉంటుంది అనమాట. అందులో ఈ చెట్లను వేశారు. పెద్దమ్మ వాళ్ళని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు అనమాట. కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఈ వెంచర్లో కొత్తగా వచ్చిన వాళ్ళైతే పెద్దమ్మ వాళ్ళని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యారు. వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి ఎదురుగా ఖాళీ ఫ్లాట్స్ ఉంటాయిగా, అవి ఖాళీగా ఉండడం వల్ల పిచ్చి పిచ్చి మొక్కలు అన్నీ పెరుగుతాయిగా అనేసి వాళ్ళు కూడా క్లీన్ చేసుకొని వాళ్ళు అన్ని రకాల కూరగాయలు చెట్లు పెట్టుకున్నారనమాట. చాలా మంది నేను చూశాను. ప్రతి ఒక్కళ్ళు అట్లనే పెట్టుకున్నారు. నేను పెద్దమ్మ వాళ్ళది ఇంట్లోకి గృహప్రవేశం అయినప్పుడు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ అనమాట. పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి చదువుకుంటున్నాను. అప్పుడైతే ఒక 2 months ఏం వేయలేదు. తర్వాత ఇంకా పెద్దన్న మొత్తం క్లీన్ చేసి అన్ని రకాల మొక్కలు వేసిండు. డిగ్రీ మొత్తం పెద్దమ్మ వాళ్ళ దగ్గరే చదువుకున్నాను అప్పుడైతే. చూడండి, పెద్దమ్మ అయితే పాలకూర దంచుతుంది. సబ్స్క్రైబ్.